దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. మీరు చూడండి, ఎప్పుడైనా సరే పండగకి తిథి ఉంటుంది. భీష్మేకాదశి అన్నాను అనుకోండి, మాఘమాసంలో ఏకాదశి. కృష్ణాష్టమి అన్నాను అనుకోండి, శ్రావణ బహుళ అష్టమి. మహాశివరాత్రి అన్నాను అనుకోండి, మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రికి పరివ్యాప్తమై ఉండాలి. ఉంటే మహాశివరాత్రి. ఏదో శ్రీరామనవమి అన్నాను అనుకోండి, చైత్రమాస శుక్లపక్ష నవమి. తిథి ఉంటుంది, పండగ తిథి కలిసి ఉంటాయి. భోగి ఎప్పుడు, ఏ తిథి నాడు ఉండదు. ఎందుకు భోగికి తిథి ఉండదు అంటే, దక్షిణాయనం ఏ తిథి నాడు పూర్తయిపోతుందో అది భోగి. దానికి ఒక్కదానికే మినహాయింపు పంచాంగంలో. అది తిథితో చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, దాంట్లో ఒక రహస్యం ఉంది. భోగి పండగ నాడు ఏం చేయాలి? భోగం అనుభవించాలి. పొంగల్ పొంగల్ అంటూ ఉంటారు. మధుర పదార్థాలు వండుకు తింటారు. మధుర పదార్థం వండుకు తినడానికి ముందు ఏం చేయాలి? చేదు పదార్థం తినాలి. అందుకే ఉగాది నాడు ఏం చేయిస్తారు? చేదు పదార్థం తినిపిస్తారు. కష్టపడడం చేదుగా ఉంటుంది, ఒంటికి చెమట పట్టేటట్టుగా ప్రవర్తించడం చేదుగా ఉంటుంది, తనకున్నది త్యాగం చేయడం చేదుగా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా కాస్త సౌకర్యం చెయ్యాలంటే చేదుగా ఉంటుంది. తాను స్వార్థం అనుభవించాలంటే తీయగా ఉంటుంది. కష్టపడడం చేదుగా ఉంటుంది. చేదు ప్రయత్నపూర్వకంగా తిను. అంటే కష్టపడడాన్ని జీవితంలో అలవాటు చేసుకో. కష్టపడి బ్రతకడం అలవాటు చేసుకో. నువ్వు ఆరుగాలం కష్టపడ్డ తర్వాత, పంట ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ పాయసం తిను. అక్కడ మొదలుపెట్టిన చేదు ఇక్కడ మధుర పదార్థంతో పూర్తవ్వాలి. కష్టపడకుండా మధుర పదార్థం తినే అర్హత నీకు లేదు. అందుకని ఉగాది నాడు చేదు తిను, పొంగల్ నాడు భోగి పండగ నాడు మధుర పదార్థం తిను. దక్షిణాయనం చిట్ట చివరి రోజు భోగి పండగ. దక్షిణాయనం అంతా ఏమిటి? ఉపాసన కాలం. దక్షిణాయనం వచ్చిందనుకోండి, ప్రకృతి ప్రతిబంధకాన్ని ఇస్తుంది. దానికి మాసం కానీ, దానికి రోజు కానీ, దానికి తిథి కానీ ఉండవు. దక్షిణాయనం ఏ రోజున పూర్తయిపోతుందో అది భోగి పండగ. ఎందుకు అలా చెప్తారు అంటే, దక్షిణాయనం అంతా ఉపాసన చెయ్యాలి. భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆయన యొక్క దర్శనం అవుతుంది. ఆ భోగి జీవితంలో ఒక్కరోజైనా పొందగలిగిన వాడు ఎవరుంటాడో వాడు భోగం అనుభవించినవాడు. అందుకని భోగి పండగ అన్నది వచ్చింది ఉపాసన రీత్యా. ఉపాసన అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఉపాసన అంటే ఏమిటంటే, ఉప అంటే దగ్గరగా, ఆసన అంటే కూర్చుండుట. దగ్గరగా కూర్చుండుట అన్న మాటకు అర్థం ఏదో భగవంతుడి మూర్తి పెట్టుకుని దగ్గరగా కూర్చోమ్మని కాదు, మనసు లోపల దగ్గరగా ఉండుట. అది ఉపాసన. అలా ఉపాసన చెయ్యగా 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 పరమాత్మ సంతోషిస్తాడు. సంతోషించి ఆయన అనుగ్రహము ఏ రోజున పొందుతావో అది భోగి. అందుకే ఇప్పటికీ చూడండి, 84 లక్షల జీవరాశులలో ఏ జీవి విడిచిపెట్టిన మలమూత్రములైనా దుర్గంధభూయిష్టములు. ఒక్క ఆవు యొక్క మలమూత్రములు సుగంధభరితములు. గోశాలలోకి వెళ్ళి చూడండి, సువాసన వస్తుంది. పైగా అది లక్ష్మీ స్థానం. ఆవు పేడ యందు లక్ష్మి ఉంటుంది. అందుకని ఆడపిల్లతో ఆ గొబ్బిళ్ళు పెట్టిస్తారు. ఎందుకు పెట్టిస్తారు అంటే, ఆడపిల్ల ఎందుకండి మగపిల్లవాడితో ఎందుకు పెట్టించరు అంటారేమో. మగపిల్లవాడు ఒకవైపు ఉన్నటువంటి వంశాన్ని మాత్రమే తరింపచేస్తాడు. ఆడపిల్ల 2 వంశాలని తరింప చెయ్యగలిగిన శక్తితో ఉంటుంది. ఈ కాలమునందు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే సమయం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయించి, బంతిపూలు పెట్టించి, ప్రదక్షిణం చేయిస్తూ గొబ్బెమ్మల మీద పాటలు పాడతారు. ఆ పాటలలో వాళ్ళు సంతోషాన్ని పొందుతారు. భోగి పండగకి ముందు ఈ గొబ్బెమ్మలన్నిటినీ కూడా కన్యపిల్లలతో పూజ చేయించి, ప్రతిరోజు తల్లులు పులగం వండి నైవేద్యం పెట్టించి ఆ పులగాన్ని పెడతారు. కన్యపిల్లలందరినీ పిలిచి ఈ గొబ్బెమ్మలకి పూజలు చేయించి, పులగం సైంధవలవనంతో ఈ పాళ్లలోనే ప్రతిరోజు వండించి అందరికీ ప్రసాదం పెడుతుంటాం. ఇవన్నీ తిని ఆడపిల్లలు చక్కగా సమాజంలో వృద్ధిలోకి రావాలి అని చెప్పి అందుకని పులగం పెడతారు. ఈ ఎండిపోయిన గొబ్బెమ్మలన్నింటినీ భోగి మంటలో వేసేస్తారు. ఎందుకు వేసేయాలి అంటే, శ్రియమిచ్చేత్ హుతాశన, మంచి ఆలోచనలను, ధార్మికమైన అభివృద్ధిని అగ్నిహోత్రుడిస్తాడు. ఆ అగ్ని ద్వారా ప్రతి ఇల్లు కూడా వృద్ధిలోకి వచ్చి అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండడానికి తృప్తి ఉండాలి. భర్తని ధర్మపదంలో ఉంచగలిగినటువంటి పరమశక్తివంతురాలు భార్య. అందుకే అటువంటి స్త్రీని కాపాడుకోవడానికి ఈ కాలమునందు గొబ్బెమ్మలతో ఉపాసన చేయిస్తారు.